వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటని అనుకుంటున్నారా? అదే అండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటము. ఇదేంటనేది చెగోడీలు అని అంటాం మనము. నిజంగా ఇది స్వీట్ షాపుల్లో ఎంతో టేస్టీగా చాలా కరకరలాడుతూ ఉంటాయి. వారు ఎప్పుడు చేసినా కానీ క్రిస్పీనెస్ అయితే తగ్గదు. ఏం వేస్తారా, ఎలా చేస్తారా అని అనుకున్నాను. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మనం ఇంట్లోనే ఈజీగా ఉన్న వాటిలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. దీని ఇంగ్రీడియంట్ చూసేసుకుందాం. నేను ఇక్కడ 1.5 కప్ అంతా మైదా తీసుకుంటున్నాను. మీకు మెజర్మెంట్ అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, 1 స్పూన్ పడుతుందండి సాల్ట్, అయితే అంతకుమించి ఎక్కువ పట్టదు. అలాగే 4 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా 1.5 కప్పు నిండా వాటర్ వేసుకోనండి, ఎక్కువ వేసుకొనొద్దండి. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పసుపు, అలాగే తగినంత సాల్ట్ వేస్తున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోనండి, ఎందుకంటే ఇవి క్రిస్పీనెస్ కోసము, గుల్లగా రావడం కోసం వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వండి ఈ వాటర్ని. ఇలా మరుగుతున్న వాటర్లో ఈ పిండి మిశ్రమాన్ని అంతటిని బాగా వేసి బాగా కలుపుకొనండి. ఈ వాటర్లో ఎంత ఉడికిపోతే అంత క్రిస్పీగా వస్తాయండి ఈ చెగోడీలు, అది గుర్తుపెట్టుకోనండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఈ స్టీమ్గా వేడిగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి అని అంటే బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా మెత్తగా ఇలాగా కలుపుకోవాలండి. నిజంగా ఈ స్టీమ్ మీద మనం కలపలేము కాబట్టి నేను ఒక టిప్ చెప్తున్నాను. ఇలాగ మనము తడి బట్టను ఏదైనా తీసేసుకొని తడి చేసేసుకొని మన చేతులకి హీట్ తగలకుండా ఇలాగ నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ కలపండి. ఇలాగా నేను ఏ విధంగా అయితే చూస్తున్నానో ఆ విధంగా బాగా కలుపుకొని ఈ పిండి ముద్దనంతా ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టుకుంటున్నానండి. వేసుకొని ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని నా చేతికి బాగా గట్టిగా బాగా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ ఇలాగ కలుపుకున్న తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను. ఇలాగ ఒకటి చేయండి రింగు. ఇలా మీకు రాకపోతే ఇలా చేతికి చుట్టుకొని వేలంతా అలాగ చేసేయండి, అంతే అండి. నిజంగా చాలా ఈజీ. ఇవన్నీ చేసుకున్న తర్వాత మనము ఆయిల్ డీప్ ఫ్రై పెట్టుకోనండి. ఈ డీప్ ఫ్రై వేయించడంలోనే చెగోడీల టిప్ ఉందండి, అది గుర్తుపెట్టుకోనండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, కానీ సిమ్లో పెట్టుకోనండి హీట్ అయిన వెంటనే. ఇలా అన్నీ 1 బై 1 వేయండి, ఎందుకంటే లేకపోతే అంటుకుపోతాయి. ఇలా కిందకి మన అడుగంటి పోగానే అంటుకుపోతాయి. ఇలాగ బాగా వేగిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించండి, ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం మనం సిమ్లో పెట్టుకుంటున్నామండి, అది గుర్తుపెట్టుకోనండి. నిజంగా అంటే ఇవి ఎంతో స్వీట్ షాపుల్లో దొరికేదానికన్నా మనం ఇంట్లోనే హైజీనిక్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. కొన్ని టిప్స్ కొలతలు తెలిస్తే చాలండి. మరేంటి ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.